వీట్ ఫ్లోర్ యాపిల్ బ్రెడ్ వింటుంటేనే కొంచెం డిఫరెంట్గా, చూస్తుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ యాపిల్ బ్రెడ్. నేను దీన్ని యాపిల్, గోధుమ పిండి, హనీ కాంబినేషన్లో తయారు చేశాను. చాలా హెల్దీ రెసిపీ, చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని పీల్ చేసుకున్న యాపిల్ 1 యాపిల్ తీసుకున్నాను. 1 కప్పు యాడ్ చేసుకుందాము. 1/2 కప్పు వరకు ఫ్రెష్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకున్నాను. 1/3 కప్పు వరకు షుగర్, 1/2 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ కర్డ్ అయితే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుందాము. మూతతో కవర్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. జనరల్గా మనం ఈ రెసిపీస్లో 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ ఫ్రూట్ అండ్ హనీ తీసుకున్నాను కాబట్టి 1/3 కప్ మాత్రమే తీసుకున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే షుగర్ కానీ హనీ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫ్లేవర్ కోసం ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాము. పైనాపిల్ ఎసెన్స్ 2 డ్రాప్స్, వెనిలా ఎసెన్స్ 1 డ్రాప్ యాడ్ చేస్తున్నాను. పైనాపిల్ ఎసెన్స్ మాత్రం స్కిప్ చేయొద్దు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. విస్క్ తీసుకొని జల్లించుకున్న పిండిని, బ్యాటర్ని మిక్స్ అయ్యేలాగా సాఫ్ట్గా బీట్ చేసుకుందాము. నేను మిల్క్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. నాకు కరెక్ట్గానే కన్సిస్టెన్సీ వచ్చింది. మీకు కొంచెం బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెంగా చెక్ చేసుకుంటూ పాలు యాడ్ చేసుకొని, మనం కేక్ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. చెక్ చేసుకొని పాలు యాడ్ చేసుకోండి, లేదంటే లూజ్గా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. డేట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా, ద్రాక్ష కొంచెం క్రష్ చేసినవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. బ్రెడ్ బేక్ చేసుకునే బౌల్ తీసుకుందాము. ఇందులో ఆయిల్ని గ్రీస్ చేసుకుందాము. నేను బటర్ పేపర్ కూడా పెట్టుకుంటున్నాను. చాలా తక్కువే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 or 2 డ్రాప్స్ యాడ్ చేసుకొని ఆయిల్ని మొత్తంగా గ్రీస్ చేసుకుంటున్నాను. బేకింగ్ ట్రేలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ని యాడ్ చేసుకుందాము. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా మనకి బ్రెడ్ అనేది తయారైపోతుంది. ట్రేని ఒకసారి ట్యాప్ చేసుకుంటే సర్ఫేస్ ఈక్వల్గా అవుతుంది. దీని మీద మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టి మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. హోమ్మేడ్ ఓవెన్ని ప్రీహీట్ అయిన తర్వాత బేకింగ్ ట్రేని కూడా పెట్టుకుందాము. ఎయిర్ లీక్ అవ్వకుండా మూతతో కవర్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 40 to 45 మినిట్స్ వరకు, అంటే 40 నుంచి 45 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నాకు 45 నిమిషాల వరకు టైం తీసుకుంది. 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. నేను టూత్ పిక్తో చెక్ చేస్తున్నాను. ఎడ్జెస్ ఖచ్చితంగా బేక్ అయిపోతాయి, మధ్యలో మాత్రమే బేక్ అవ్వదు. ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేసుకుందాము టూత్ పిక్ తోటి. మనకి పిండి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. మీకు కొంచెం పిండి అంటుకుంటే ఇంకొక 5 మినిట్స్ వరకు మూతతో కవర్ చేసి బేక్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే ట్రేని పక్కకు తీసుకుందాము. చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. దీని మీద క్లాత్తో కవర్ చేస్తే డ్రై అయిపోకుండా బ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది. 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుందాము. డీమౌల్డ్ చేసుకునే ముందు ఎడ్జెస్ని చాక్తో ఓపెన్ చేసుకుందాము. ప్లేట్తో కానీ ట్రేతో కానీ కవర్ చేసుకొని డీమౌల్డ్ చేసుకుందాము. ఇలా ఉల్టా చేసుకుంటే మనకి బ్రెడ్ ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ట్రేకి కూడా ఏమీ అంటుకోలేదు మనం బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల. మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాము. చాక్ తీసుకొని బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకుందాము. చాలా ప్లఫీగా, చాలా టేస్టీగా ఉంది. గోధుమ పిండితో చేస్తే ఎలా వస్తుందో అన్న డౌట్ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. అన్ని స్లైసెస్ని ఇలా కట్ చేసుకుందాము. ఎంతో హెల్తీగా, రుచిగా ఉన్న ఈ బ్రెడ్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. హోల్ వీట్ ఆటా, యాపిల్, హనీ కాంబినేషన్లో తయారు చేసుకున్న ఈ బ్రెడ్ చాలా టేస్టీగా, చాలా ప్లఫీగా వచ్చింది. మనం గోధుమ పిండితో చేసుకుంటే టేస్ట్ ఉండదేమో అనుకుంటాం కదా, అటువంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టీ టైమ్ స్నాక్స్కి కూడా ఈ బ్రెడ్ని సర్వ్ చేసుకోవచ్చు.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.